అప్పట్లా ఒడ్లు ఏ రోజుకి ఆ రోజు రోట్లే దంచుకొని వండుకునేది. జొన్నలు, సజ్జలు, రాగులు ఏదున్నా రోట్లనే. రోటి పచ్చళ్ళు నూరుకునేది. ఇంట్లోనే అల్లం ఎల్లిగడ్డ నూరుకునేది. పసుపు కొమ్ములు తెచ్చి పసుపు దంచుకునేది. మిల్లుకు పోయి మంచి నూనె, కొబ్బరి నూనె తెచ్చుకునేది. గీ ప్యాకెట్లు కొనుడు, మిషన్లు లేకుండే. మన ఇంట్లో మనమే తయారు చేసుకునేది కాబట్టి ఏం ఫరక్ పడలే. అయితే ఈ కల్తీ కాలంలో ఇంతో అంతో కమ్మటి వంటలు తినాలంటే ఎద్దుగానుగా నూనెలే మరి. మార్కెట్లా ఏది కొనవైనా కష్టమే ఉండే. ఏదెట్లా కల్తీ అవుతుందో తెలుస్తలేదాయే. గందుకే ఈ నడుమ శాన మంది గానుగ నూనెలు వాడుడు పెరిగింది. డిమాండ్ ఉన్నది కాబట్టి షానూర్లల్లా ఇవే పెడుతుంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలా మధు అనే గీ అన్న నడిపిస్తుండు. పూర్వీకులు ఒక 100 సంవత్సరాలు ఎటువంటి మెడిసిన్ లేకుండా బతికేవారు. మనం చిన్న పిల్ల నుంచి అసలు టాబ్లెట్ లేకుండా లేని రోజు లేకుండా పోయింది. సో ఈ రకంగా తింటేనైనా ఇంకొక 50, 60, 70కి రాసేయచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఇంజనీరింగ్ చదివిండట. తొల్త ఒక్క గానుగతోని చాలు చేసి వాళ్ళిద్దరు ఆలుమొగలే తయారు చేసేదట. కానీ ఇప్పుడు 5 గానుగలు, 16 మంది పనోళ్ళు, 12 జతల ఎడ్లు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి నూనెలతో పాటే ఇసురాయిల కందులు, పెసర్లు, మినుములు పట్టిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, ఎండుమిరపకాయల కారం, పసుపు కొమ్ములతోని కొట్టిన పసుపు ఓ ఇట్లా సగులం అమ్ముతుండ్రు. రైతు వారధి పేరుతోని ఓ మార్కెట్ పెట్టిండ్రు. గిట్లా అన్ని కళ్ళ ముంగట్నే తయారు చేసి ఇస్తుండటాలకు బగ్గెగబడుతున్నారు పబ్లిక్. ఈ రోజుల్లో ఆయిల్లో చాలా కల్తీ జరుగుతుంది. దాంతో ఏంటంటే మనకు చాలా ఎఫెక్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఆయిల్ స్వచ్ఛంగా మేము వాడుతున్నాము, చాలా టేస్ట్ ఉంటున్నాయి. దుకాణంలో ఉన్న కారం చాలా వేస్ట్ ఉంటది గలీజ్, కానీ ఇక్కడ ఉన్న కారం మంచిగా నేచురల్ గా తీసింది. నూనెలు, పప్పుల కాంచి కమ్మటి ఇప్ప పువ్వు లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డూలు పోరల కోసం తీరొకటి తయారు చేసి అమ్ముతున్నారు. బయట 150 రూపాయలు, 200 రూపాయలకు లీటర్ నూనె దొరుకుతుందండి. ఈ గానుగతో తయారైన నూనె 400 రూపాయలకు అమ్ముతున్నారు. నువ్వులు మండుతున్నాయా? నువ్వులు మండుతాయి. మరి ఎక్కడ చేస్తుంది నూనె అంటే అంత కలుషితం అండి. ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ పెడితే మనకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు, అక్కడ ఖర్చు తప్పుతుంది. వాజివే మరి కల్తీ తిని పానాలు ఖరాబ్ చేసుకొని దావకండ్ల బిల్లులు కట్టే బజిలి మంచి తిండి తినటానికి 4 రూపాయలు ఎక్కువ పెట్టినా నష్టం లేదు మరి.